హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు ఒక 10,000 లేకపోతే 10,000 లోపు ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటే, అది కూడా ఒక 5G మొబైల్ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం 10,000 లోపు కూడా ది బెస్ట్ టాప్ 5 మొబైల్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు అయితే ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది. సో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోకూడదని. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏ మొబైల్ బెస్టో కింద కామెంట్ కూడా వేయండి. సో నాకు కూడా తెలుస్తుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M14 5G. సో దీని మెయిన్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.6 ఫుల్ హెచ్డి PLC LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే అనేది మనకి 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. Exynos 1330 ప్రాసెసర్ ఉంటుంది. అంతేకాకుండా 5 nm మీద బిలియన్ ప్రాసెసర్. సో LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2తో వస్తుంది. కెమెరా మనకైతే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 2 MP మైక్రో కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో 6000 mAh బ్యాటరీ వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో అంతేకాకుండా ఇది మనకు 130 మీద రన్ అయి ఉంటుంది. సో 2 years దాకా వాయిస్ అప్డేట్ ఇస్తారు, 4 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇస్తారు. సో 9,990 రూపాయలకు బ్యాంక్ ఆఫర్స్ అని కలుపుకొని మీరైతే మొబైల్ కొనుక్కోవచ్చు. సో మనకి ప్రాసెసర్ బాగుంటుంది, అంతేకాకుండా హై బ్యాటరీ వస్తుంది. సో డిస్ప్లే కూడా మనకైతే చాలా బాగుంటుంది ఈ మొబైల్స్లలో. సో అంతేకాకుండా వాయిస్ అప్డేట్స్ కూడా మీకు టైం టు టైం సామ్సంగ్ వాళ్ళు వీరైతే ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ మొబైల్ వచ్చేసి Moto G34 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.6 HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 695తో వస్తుంది. ఇది LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 2.2తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 60 MP మనకైతే సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో 114 మీద మనకైతే బేస్ అయి రన్ అవుతుంది. అంతేకాకుండా 1 year దాకా వీళ్ళు వాయిస్ అప్డేట్ ఇస్తారు, 4 years దాకా మనకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీలైతే ఇస్తారు. సో ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకైతే 11,000 రూపాయలకు మీకైతే కంపల్సరీ వస్తుంది. ఇంకా మీ దగ్గర ICICI కార్డు ఉన్నట్లయితే మీకైతే ఎక్కువ డిస్కౌంట్ కూడా మీకైతే మొబైల్ మీద వస్తుంది. సో మనకైతే ప్రాసెసర్ అనేది మనకు చాలా బ్యాలెన్స్డ్ ప్రాసెసర్ మనమైతే చెప్పుకోవచ్చు. సో స్నాప్డ్రాగన్ 695 అనేది మనకైతే కెమెరాస్ కూడా మనకైతే చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా ఒక గుడ్ ప్యాకేజ్ అండర్ బడ్జెట్లో అని మనమైతే కంపల్సరీ మొబైల్ గురించి చెప్పుకోవచ్చు. సో థర్డ్ మొబైల్ వచ్చేసి Realme Narzo 60X. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే 6.72 ఫుల్ హెచ్డి+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. సో MediaTek Dimensity 6100తో వస్తుంది. అంతేకాకుండా LPDDR4X ఉంటుంది. సో UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఇందులో మనకైతే 130 మీద బేస్ అయి ఉంటుంది. సో 2 years దాకా వీళ్ళు వాయిస్ అప్డేట్ ఇస్తారు, 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే ఇస్తారు. ఈ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకైతే 11,000 రూపాయలకు ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది. సో మీ దగ్గర ICICI కార్డు ఉంటే ఇంకా మీకు ఎక్కువ డిస్కౌంట్ కూడా ఈ మొబైల్ మీద వస్తుంది. సో ఈ మొబైల్ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో మనకు ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ అయితే ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా ఒక యూనిక్ లుక్ అయితే మీకు ఈ మొబైల్ నుంచి ఉంటుంది. సో థర్డ్ మొబైల్ వచ్చేసి Poco M6 Pro. సో రెండు మొబైల్స్ మనది కంపల్సరీ చెప్పుకోవచ్చు. 6.79 ఫుల్ హెచ్డి+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. మనకు 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. సో ప్రాసెసర్ వచ్చేసి మనకైతే స్నాప్డ్రాగన్ 4 Gen 2తో వస్తుంది. సో అంతేకాకుండా 128GB బేసిక్ మోడల్ ఉంటుంది. UFS 2.2తో వస్తుంది. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో మనకైతే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 130 మీద మనకైతే రన్ అవుతుంది. సో 2 years వీళ్ళు ఓఎస్ అప్డేట్ ఇస్తారు, 3 years దాకా మనకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. ఇదైతే మనకు 10,000 రూపాయలకు మనకైతే అవైలబుల్గా ఉంది. సో ఇది మనకు సేమ్ స్పేస్ తోటి Poco M6 కూడా ఉంటుంది. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సేమ్ ఇది కూడా మనకైతే 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 6100తో వస్తుంది. UFS 2.2తో ఉంటుంది. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 130 మీద మనకైతే రన్ అవుతుంది. అంతేకాకుండా సైడ్ మీద మనకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది. సో ఇది మనకు 9,500 రూపాయలకు అవైలబుల్గా ఉంది. సో మనకైతే సేమ్ బేసిక్గా మనకు రౌండ్గా మనకైతే చూడడానికి లేకపోతే ప్రాసెసర్ పరంగా లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్లో మనకైతే రెండు సేమ్ ఉంటాయి, చిన్న చేంజెస్ తోటి. సో మనం ఫోర్త్ మొబైల్ వచ్చేసి మనకైతే లావా బ్రాండ్ నుంచి. సో లావా Blaze 5. సో దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.5 HD IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 700తో వస్తుంది. అంతేకాకుండా UFS 2.2తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అంతేకాకుండా 112 బేస్ ఇదైతే రన్ అవుతుంది. సో 1 year దాకా వాయిస్ అప్డేట్ ఇస్తారు, 2 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. సో లావా Blaze 5 అనేది మనకు లావా బ్రాండ్ నుంచి ఒక ప్రీమియం మొబైల్, అది కూడా బడ్జెట్ సెగ్మెంట్ మనం చెప్పుకోవచ్చు. సో లావా అగ్ని లాగా ఇది కూడా లావా Blaze 5 అనేది ఒక తక్కువ బడ్జెట్లో వీళ్ళైతే తీసుకొస్తారు ప్రతి ఒక్క ఇయర్ అనేది. సో ఈ Blaze 5 అనేది మనకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్ కెమెరా అనేది మీకు యూనిక్ లుక్ ఉంటుంది. అంతేకాకుండా MediaTek Dimensity 700 ఇవ్వడం వల్ల మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు ఎక్కువ ల్యాగ్ కాకుండా ఈ మొబైల్ కంపల్సరీ మీకైతే సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా మనకు చూడడానికి చాలా ప్రీమియం లుక్ ఈ మొబైల్ ఉంటుంది.
సో సేమ్ ఇదే స్పేస్ తోటి మనకైతే నోకియా నుంచి సో నోకియా G42 కూడా మనకైతే ఒక మొబైల్ అవుతుంది. సో దాని మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే 6.56 HD IPS LCD డిస్ప్లే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అంతే అక్కడ Snapdragon 480 వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ ఉంటుంది, అంతే అక్కడ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 బ్యాటరీతో 20W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 113 మీద మనకైతే రన్ అవుతుంది. సో 2 years దాకా వీళ్ళతో ఓఎస్ అప్డేట్ ఇస్తారు, 3 years దాకా మనకైతే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. అంతే అక్కడ అయితే మనకు 10,000 రూపాయలకు అవైలబుల్గా మరి అయితే కొనుక్కోవచ్చు. ఈ రెండు మొబైల్స్ అంటే మనకైతే సిమిలర్గా పర్ఫార్మెన్స్ చేస్తాయి, బట్ మనకు నోకియా అనేది ఒక ఇయర్ మనకైతే ఓఎస్ అప్డేట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అయితే డిసైడ్ అవ్వచ్చు ఈ రెండు మొబైల్స్లో ఏది బెస్ట్ మొబైల్ ఏది తీసుకోవచ్చు అని. సో నేనైతే లావాని రికమెండ్ చేస్తాను, బట్ బేసిక్గా మీ ఇష్టం. సో ఫైనల్గా 5th మొబైల్ వచ్చేసి లావా నుంచి. సో లావా బ్లేజ్ 2 5G. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 6.56 ఫుల్ హెచ్డీ IPS LCD డిస్ప్లే ఉంటుంది, ఇది మనకు 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, మీడియాటెక్ Dimensity 6020తో వస్తుంది, LPDDR4X RAM2 ఉంటుంది, అంతే అక్కడ UFS 2.2 ఉంటుంది. సో 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అంతే అక్కడ 8 MP ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో అయితే మనకు 113 బేస్ మనకి రన్ అవుతుంది, అంతే అక్కడ 1 year దాకా ఓఎస్ అప్డేట్ ఇస్తారు, 2 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తారు. ఇదైతే మనకు 10,000 రూపాయలకు మాకు అవైలబుల్ ఉంది. ICICI కార్డ్ వాడినట్లయితే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ మొబైల్స్ మీద. సో మనకి ఈ మొబైల్లో మంచి బ్యాటరీ ఉంది, మంచి డిస్ప్లే ఉంది, మెయిన్గా మనకైతే మంచి ప్రాసెసర్ ఉంది. సో ఓవరాల్గా ఒక మంచి ప్యాకేజ్ తోటి అది కూడా చాలా తక్కువ రేట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీ ఈ మొబైల్స్ మీరైతే కన్సిడర్ చేయండి. ఈ మొబైల్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా కంపల్సరీ మీకు ఒక లాంగ్ టర్మ్ ఒక మంచి మొబైల్ తీసుకున్న ఫీలింగ్ మీకైతే కంపల్సరీ వస్తుంది. సో వీటికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అయినా కింద డిస్క్రిప్షన్ ఇస్తే, అంతే అక్కడ మన టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి. సో మన టెలిగ్రామ్ గ్రూపులు జాయిన్ అయినట్లయితే సో ఇలాంటి ఇంకా 10,000 చెప్పిన కదా, సో 10,000 మొబైల్స్ అనేవి 8,000 7,000 కూడా చాలాసార్లు వస్తాయి. అప్పుడు మీరు డైరెక్ట్ మీరైతే కొనుక్కోవచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే. సో మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ వచ్చేసి రాహుల్ పటేల్ వాల్యూ డీల్స్ అని ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ డైరెక్ట్ మీద జాయిన్ అయి ఉండండి. సో ఎవరైనా మొబైల్ కొనుక్కోవాలనుకుంటే కింద లింక్స్ డైరెక్ట్ అక్కడ నుంచి మీరైతే కొనుక్కోవచ్చు. సో వీడియోలో నేనైనా మొబైల్ మిస్ అయినా లేకపోతే ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ని చూస్తాను, రిప్లై ఇస్తాను, లేకపోతే వేరే వీడియో అయినా చేస్తాను. సో కంపల్సరీ మీరైతే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.